చాలా భోగాలు ఉంటాయి కదా, ఆ భోగాలు అనుభవించిన తర్వాత పుణ్యములు అయిపోగానే అయిపోగానే మరలా ఈ భూలోకానికి ప్రవేశించురయ్యా. ఈ విధంగా స్వర్గ ప్రాప్తి, మత్స్యలోక ప్రాప్తి, కిందకి పైకి తిరుగుతున్నారు. కనుక ఈ స్వర్గ మత్స్యలోకములో రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఈ పుణ్య ప్రభావం చే స్వర్గానికి పోతారు, పుణ్యం క్షీణిస్తానే మళ్ళీ భూలోకానికి వస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. దీనివల్ల ప్రయోజనం లేదంటున్నాడు. ఏదో అనుభవిస్తాం, వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చి పడిపోతాం, నీ టైం అయిపోతానే ఎంతసేపు అండి కళ్ళు చూసుకున్నాక అయిపోద్ది. అంటే బ్రహ్మదేవుడికి మనకు ఒక సంవత్సరం పన్ను రెప్పటి కంటే ఒక సంవత్సరం అయిపోయినట్టు మనకి అంత ఫాస్ట్ గా జరిగింది. మనకు తెలియదు. నిద్రపోతున్నప్పుడు రాత్రి నిద్రపోయామనుకో ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు, పొగ అయిపోతుంది. అంతలేక అలా ఉంటుందండి, కాల ప్రభావం అలా ఉంటుంది. దాని చెప్తూ దీనివల్ల నీకు ఉపయోగం లేదు, ఈ పుణ్యాలు ఇవన్నీ నీకు అవసరం లేదంటున్నాడు భగవంతుడు. ఏదో అనుభవిస్తాడు అంతే, వెళ్ళిపోతాడు. ఎంతమంది అనుభవించలేదు, ఎంతమంది పోలేదు. ఇక్కడ ఏమైంది పెద్ద సమస్య, అదిగా భగవంతుడు చెప్పేది. అనన్యా చింతయంతాయో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. పార్థ, పరమేశ్వరుడైన నన్నే నిరంతరం అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేను వహిస్తాను. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అనన్యమైన భక్తి చింతన చేస్తూ ఉండాలి, నిష్కామ భావముతో సేవ చేయాలి భగవంతుడికి. నాకు కోరిక కావాలి, ఇది కావాలి, అది కావాలి అనే కోరికతో చేయొద్దంటున్నాడు భగవంతుడు. 7 కొండల మీద ఉండేది కూడా కృష్ణుడే, ఇంకెవ్వరూ ఉన్నారు. అక్కడ పోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచే కోరికలు కోరుకోవద్దు మీరు. నాకు వీసా రావాలంటే స్వామి ఎక్కడ స్వామి హైదరాబాద్ లో ఎక్కడ ఉంది స్వామి, ఆ పేరు నాకు గుర్తులేదు. ఆ వీసా కోసం తిరుగుతూ ఉంటారు ఆయన చుట్టూ. ఇవన్నీ కూడా భగవంతుడు ఏం పట్టించుకోవడానికి మనం అనుకుంటాం. నిష్కామ భావంతో చేస్తే వారి యోగక్షేమాలు నేను చూస్తాను. నువ్వేది కూడా నువ్వు కోరికలతో రావద్దు నా దగ్గరికి, ప్రేమతో రా. నిష్కామ భావం ఏది కూడా నువ్వు నా మీద భావం అంటే నిష్కామం అంటే ఏది చేసినా కూడా నా మీద వేసే, అది నిష్కామ కర్మయోగం. అంటే ఏ పని చేసినా కృష్ణార్పణం. అసలు ఏ కోరిక కోరుకోవద్దు నువ్వు. అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తానా అంటున్నాడు భగవంతుడు. చూడండి, మరి ఏ కోరికలు కోరకూడదు అది చెప్పేది భగవంతుడు. అందుకోసం తల్లిదండ్రులు ఏ కోరిక కొడతామని మనం అవసరం లే. అన్ని కోరికలు ఏమేమి ఉండాలో అన్ని మనకు తీర్చి పెడతారు వాళ్ళు. కాకపోతే మనం తొందరపడిపోయి వాళ్ళని అది కావాలా ఇది కావాలా అని గందరగోళంగా అడుగుతుంటాం, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు మన భగవంతుడికి. వీళ్ళకై ఎప్పుడు తెలిసినప్పుడు భగవంతుడికి ఏం తెలియదు. అంటే నిజమేనండి, ఎవరైనా కోరికలకి వెళ్తుంటాం కాదన్న, కానీ భగవతత్వంలోకి వచ్చిన వాడికి కోరిక ఉండదండి. ఆ కృష్ణ తత్వంలోకి వచ్చిన వాడికి కోరిక ఉండదు. చూసుకుంటాడు, మా తల్లి గారు ఉన్నా నాకేంటి కోరికలండి, ఏం కావాలో ఆయన తెలుసు బాగా. మా నాన్నగారికి అంటే మనం అనుకుంటే చాలు. అది చెప్తున్నాడు భగవంతుడు. నిష్కామ భావంతో సేవించి వారి యోగక్షేమములను నేనే వర్ణిస్తానయా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే అప్రాప్త వస్తు ప్రాప్తి యోగము అని అందరూ, అంటే ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందరూ. ఏదైతే నీకు వచ్చిందో దాన్ని క్షేమంగా జాగ్రత్తగా చేసేవాడిని నేనే. ఆ ప్రాప్త వస్తువు, వచ్చే వస్తువు, రాని వస్తువు ఏదో అవన్నీ కూడా నేను ఇస్తాను. నీకేం కావాలో నువ్వు నా మీద ప్రేమతో ఉండు. అనన్యమైన భక్తి ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తావా అది భగవంతుడు చెప్పేది. ఏ అన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధాయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ విధి పూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలో అవిధి పూర్వకములని అంటే అజ్ఞానంతో కూడుకున్నవి.
అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే నువ్వు శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్టు. అంటే ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రంలోకి నదులన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏదైనా వెళ్ళిపోవాల్సిందే. పిల్లకాల వాడు వెళ్ళి సముద్రంలో వెళ్ళవలసిందే లాస్ట్కి. సముద్రం వంటి వాడు భగవంతుడు. ఇవన్నీ పిల్లకాలు దేవతలు అందరూ. వర్షం వస్తే నీళ్లు ఉంటాయి, లేకపోతే ఉండవు. సముద్రంలో ఎప్పుడూ ఉంటాయి నీళ్లు. కోసం ఎవరిని పూజించినా ఏం చేసినా నాకే చెందుతుంది. నువ్వు ఏ దేవతలైనా పూజించు, వాడికే చెందదు, నాకే చెందేది అన్ని. కనుక వాడు పూజించినట్టే వారి పూజలు కూడా అవిధపూర్వకమైనవి. అంటే అజ్ఞానంతో కూడిని. అజ్ఞానం అంటే అది కావాలా ఇది కావాలా అని దేవతలు అడుగుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇది ఏంటంటే పెద్ద మ్యాటర్ అండి. భగవంతుడు చెప్పేది భగవద్గీత ఉంటుంది. నువ్వు వచ్చింది మానవ జన్మ, దీన్ని చరితార్థం చేసుకొని వెళ్ళిపోవటమే. కోరికలు అడిగితే ఇస్తాడనుకో, కానీ నీకు అవసరం ఆ కోరికలు నేను చూసుకుంటా అనుకున్నాడు. ఇది ఎవరు తెలుసుకుంటారంటే సామాన్యం తెలుసుకున్న భగవద్గీత రోజు చదివితే కానీ మనకు అర్థం కాదు. అందుకే రోజు 2 శ్లోకాలైనా భగవద్గీత చదవాలి, వినాలి. వింటే అర్థం అవుతుంది. పరమాత్మ రుణంగా నాకేంటి అని నీ భగవంతుడు చూసుకుంటాడు అని అనుకుంటే చాలు. ఖచ్చితంగా చూసుకుంటాడు. నీ డ్యూటీ నువ్వు చేసుకోకపోవడమే అని చెప్తున్నాడు భగవంతుడు. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామి విజానంతి తద్వేనా తచ్యవంతి తే. భగవంతుడు చెప్తున్నాడు, సకల యజ్ఞములకు భోక్త నేనే, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుగరు, కావున పతనమవుతురు, అనగా పునర్జన్మను పొందుతురు. ఇక్కడ గురించి చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎందుకంటే సకల యజ్ఞములకు భోక్తరు. యజ్ఞం అంటే యజ్ఞమే కదండి, ఏం చేసే యజ్ఞం కాదు. ఏదైనా యజ్ఞం ఏది చేసినా ఆయనే భోక్త. అంటే భోక్త అంటే తీసేసుకునేవాడు. ఏదైనా భోక్తే. యజ్ఞం అంటే ఏదైనా కూడా అన్ని ఆయనే తీసుకుంటాడు భగవంతుడే. వెళ్ళిపోయాడు జీవుడు, ఆయనే తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటారు? ఈ శరీరాన్ని ఎవరు తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు? ఆయన తీసుకోవాల్సిందే ఆ భూమి. అందుకోసం భోక్త ఆయన ఒక్కడే. సర్వ యజ్ఞములకు భోక్త నేనే, స్వామిని కూడా నేనే. ఎవరు లేరు ఇక్కడ. అందరూ స్వామి స్వామి అంటే ఇక్కడ స్వాములు ఎవరు లేరు, నేనే ఆ స్వామి. నా పరమేశ్వర తత్వమును ఎరుగరు. నా పరమేశ్వర తత్వాన్ని ఇటువంటి వాడు ఎరగరు. చెప్పారు కోరికల కోసమేడు వాడు ఎరుగరు. ఎలా ఎరుగుతారండి? ఏదో బాబా దగ్గరికి పోతారు, ఒక దేవత దగ్గరికి పోతారు. పరమాత్ముడే ఆ భగవంతుడని తెలుసుకోలేరు. అలా తెలుసుకునేవాడే నేను చూసుకున్నవాడు బాగోగులు అంటున్నాడు. కావున వాళ్ళు పతనం అగిపోతున్నారు. అంటే పతనం అంటే ఏం లేదండి, మళ్ళీ పుడుతూ వస్తూ ఉంటారు. అది అనగా పునర్జన్మను పొందుతారు, మళ్ళీ వస్తారు, పోతూ ఉంటారు. అందుకోసం భగవంతుడు యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు. ఒక పద్యానికి కరెక్ట్గా చెప్తూ ఉంటాడండి. దేవతలను పూజించువారు దేవలోకానికి వెళ్ళిపోతారు, అని పితృలను సేవించువారు పితృలోకానికి వెళ్ళిపోతారు, భూత ప్రేతలను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుతారు, నన్ను ఆరాధించు భక్తులు నన్ను పొందుతారు. అర్జున, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. మధ్యాదిలో అంటే ఇంక మరలా వారికి పునర్జన్మ ఉండదయా అని భగవంతుడు చెప్తున్నాడు. భూత ప్రేతాలు ఉన్నాయి. సాయంకాలం అయితే సాయం సమయం అయితే పరమేశ్వరుడు శ్రీశైలం కైలాసం నుంచి బయలుదేరతాడు ప్రతిరోజు. అందుకే తదాస్త దేవత ఉన్నారని చిన్నప్పుడు చెప్పేవాడు మనకు అమ్మవాళ్ళు. తదాస్త దేవత ఉన్నారు, ఈ మాట ఎవరు ఈ టైంలో అనేవాడు. నిజంగానే కోసం ఆయన బయలుదేరతాడంట కైలాసం నుంచి. నందివాహనం ఎక్కి ఆయన ముందు నందివాహనం ఎక్కి బయలుదేరుతుంటే ఆయన వెనక భూత ప్రేత పిశాచ గణాలు రకరకాల వాళ్ళు ఉంటారు. ఆ రూపాలు మనం చూడండి, అంత భయంకరమైన రూపాలు ఉంటారు.
వాళ్ళు ఆయన వెంట వస్తుంటారు. ఆయన కైలాసం నుంచి బయలుదేరి అలా చూసుకుంటూ ఈ భూమండలం అంతా చూసుకుంటూ పోతూ ఉంటాడు. పోయి శ్రీశైలంలో ఒక క్షణం ఆగుతాడు, ఆగి మళ్ళీ వెళ్ళిపోతాడు కైలాసానికి. అంటే మనం చెప్పుకున్నంతసేపే ఈ మధ్యలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఆయన పట్టించుకోడు. ఎందుకంటే అన్ని జీవుల్ని ప్రేమిస్తారు పరమేశ్వరుడు. కానీ తప్పు చేసిన వాళ్ళే ఆయన అనుకుంటే భూత ప్రేమ పిశాచాలు వీళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఏమి చేస్తారు. అందుకోసమే సాయం సమయంలో సూర్యుడు అస్తమించే ముందు నిద్రపోకూడదు. ఎందుకంటే చిన్నప్పుడు నిద్రపోతే అమ్మ వచ్చి మీద ఒక్కటేసేది, సాయంకాలం నిద్రపోతారు దరిద్రుడా లేదు చదువు సంజయ్ లేకుండా. సాయంత్రం తప్పుడు అన్నం తినకూడదు. అందుకే స్కూల్కి పోయి వస్తున్న ఆ రోజుల్లో ఉన్న అన్నం 5 గంటలకి తినేసుకోవడం, అంతకంటే ఏముంది అక్కడ. అందుకోసం మళ్ళీ 6 గంటలకి తినకూడదు, మళ్ళీ 7 గంటలకే తినాలి. సాయంకాలంలో భోజనం చేయకూడదు. సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన తిరుగుతుంటాడు, ఈ పని చేయకూడదు, ఇంకొకటి ఉంది ఆ పని చేయకూడదు, ఈ చాలా పనులు ఈ పని చేస్తే దరిద్రాన్ని చుట్టుకుంటుంది. అందుకోసం ఆ పరమేశ్వరుడు ఏం చేయడు, వీళ్ళు పట్టుకుంటారంటే ఇంకా వీళ్ళు పట్టుకొని మనం లాంటిస్తుంటారు. అందుకే సాయం సమయంలో సంధ్యా సమయంలో దీపం పెట్టమనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ రోజుల్లో కూడా నా లేకపోయినా కాళ్ళు చేతులు కట్టుకొని దీపం పెట్టమనేవాడు. దీపం పెట్టుకోవాలంటే భగవంతుడు వస్తున్నాడు. అందుకోసం మన పెద్దవాళ్ళకు కూడా తెలియదు ఇప్పటికి ఏమవుతుందండి, నేనే వాళ్ళ టైం అంటే టైమే. పిల్లలకైనా చెప్పేవాడు హరే కృష్ణ. అందుకోసం భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, నన్ను ఆరాధించు భక్తులు నన్ను పొందుతారయా, అట్టి నా భక్తులకి మరలా పునర్జన్మ ఉండదు. కనుక నువ్వు దేవతను పూజిస్తే దేవతా లోకాలకు వెళ్ళిపోతావు, మళ్ళీ ఉన్నది జన్మ ఇక్కడ కొన్ని రోజులంతా వచ్చేస్తావు. పితృదేవతను పూజిస్తే పితృలోకానికి వెళ్తావు. పితృలోకాలు ఉన్నాయి, భూత ప్రేత పిశాచాలని పూజిస్తే ఆ లోకానికి వెళ్ళిపోతావు. నన్ను పూజించు భక్తులు నా లోకానికి వస్తారు. అర్జున వాళ్ళకి పునర్జన్మ లభించితే మళ్ళా పునర్జన్మ ఉన్నదని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చెప్తూ మళ్ళీ భగవంతుడు ఏమో చెప్తున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తుపకృతం అస్నామి ప్రయతాత్మనగా. నిర్మలమైన బుద్ధితో, ఇప్పుడు భగవంతుడు చెప్పే ప్రతి పాయింట్ మనం తెలుసుకోండి. నిర్మలంగా ఉంటాడు. కొంతమంది నీరు చూడు కొరకుండా ఉంటుంది, కొన్ని నదులు అలాగా ఉంటుంది. అలా నిర్మలమైన బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన ఒక పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షంగా స్వయంగా స్వీకరిస్తానయా, ప్రీతితో ఆరగిస్తాను అర్జున అని మనం చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి భగవంతుడు కోరిక కాకు పువ్వు పెట్టిన సరిపోతుంది అనుకుంటే కాదు, ఇక్కడ చెప్తున్నాడు నిర్మల బుద్ధితో ఉండాలి భగవంతుడు, నిష్కామ భావంతో. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాడు నువ్వు ఇంక వేరే కోరికలే ఉండకూడదు, నా మీదే ఉండాలి భావం. పరమ భక్తునిచే, మళ్ళీ మామూలుగా చెప్తా 3 రకాలుగా చెప్పాడు. పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రం గాని పుష్పం గాని ఫలం గాని తోయం గాని నేను స్వయంగా స్వీకరించేస్తా, అంత అనుమానమే లేదు. మరి గోపికలు ఇళ్లలో పోయి స్వయంగా స్వీకరించాడా లేదా? నిర్మల భక్తులు వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళకే తింది. కృష్ణ పరమాత్ముడే పోయి వెనక కొడాలని లోడుకొని తినేవాడి. ఎవరికి ఉందండి అదృష్టం? అసలు గోపికలకు ఉంది. కానీ యత్కరోసి యదస్నాసి యజ్ఞోసి దదాసి యత్పశ్యసి కౌంతేయ తత్పురుష్య మద అర్పణం. ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ భగవంతుడు, ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, నీవు భుజించుడు ఆహారమును, నీవు హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకు సమర్పించము. చూడండి భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ. ఇందాక పెట్టలాగా నాకు చెప్పాడు, ఇప్పుడేం చెప్తున్నాడు, నీవు ఆచరించే కర్మ, కర్మ అంటే పనండి, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ రిక్షా తొక్కుంటా, నేను ఏదైతే ఏమంటే పని అంటే ఆ పని, భుజించుడు ఆహారం, నేను తినబోయే ముందు ఆహారాన్ని కానీ, హోమము చేయి హవ్యం, ఆ హోమం వేసి హవ్యాలు కానీ, అర్పించు దానాన్ని, ఎవరికైనా ఒక దానం చేస్తున్నావు, ఆచరించు తపస్సు,
తపస్సు అంటే తపస్సు కాదండి, నువ్వేదైతే ఆచరణలో పెట్టుకుంటున్నావో దానిని తపస్సు అంటారు. పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, మంచి తపస్సు లాగా చేశాడు, ఆయన దానికి ఉద్యోగం మంచి సీట్ వచ్చింది ఆయన అంటారు. ఇవన్నీ నాకు సమర్పించమయ్యా అంటున్నాడు భగవంతుడు. తినబోయే అన్నం కూడా భుజించే ఆహారం నాకు పెట్టు నేను అది భగవంతుడు చెప్పేది. భగవంతుడు ఏం తింటున్నాడంటే లేదు, అప్పుడు తింటాడు భగవంతుడు. ఓ వీడు నిజంగానే నేను చెప్పింది భగవద్గీతలో చెప్పింది చేస్తున్నాడు నా మీద ప్రేమతో, కనుక నేను పెడతా. మడి మైలు అవసరం లేదు కృష్ణ, నేను మడి మైలు చేయలేకపోతున్నా చెప్పాడుగా భగవంతుడు. కాళ్ళు చేతులు కలుపుకొని చక్కగా ప్లేట్ లో పెట్టేసి, కృష్ణ ఈ పూటకి ఇదేనా టైం లేదు కాబట్టి పెట్టారు, ఏం చేస్తాం, తీసుకో నువ్వు, నా మీద భక్తు, నీ మీద భక్తి ఉంది కాబట్టి పెడుతున్నా, ప్రేమ ఉంది కాబట్టి పెడుతున్నా. ఎందుకు తీసుకోడండి? ఖచ్చితంగా తీసుకుంటాడు. అమ్మ ఏమైనా స్నానం చేసి నాకు అన్నం పెట్టాను నోట్లో, అవసరం లే, అమ్మ ఎట్టున్నా కూడా ఎట్ట కలిపి పెట్టినా కూడా అమృతమే. అట్లా భగవంతుడు కూడా ప్రేమతో ఇస్తే చిన్న పిల్లవాడిగా తీసుకుంటాడు. అది భగవంతుడు చెప్పేది. కనుక భగవంతుడు చెప్పే భగవద్గీత సామాన్యమైనది కాదండి. ఇది అర్థం చేసుకుంటే, కృష్ణ తత్వం తెలుసుకుంటే కృష్ణుడికి వెళ్ళిపోవడమే. అంతే కృష్ణతత్వం అంటే అంత సులువు, అంత కష్టము. సులువు అనుకుంటే సులువే, కష్టం అనుకుంటే కష్టమే. ప్రేమ ఒక్కటే భగవంతుడికి కావాల్సింది, ఏం చూడడం కోసం. తిరుమలకు పోతే మనం ఏం అడగవలసిన ఉండేది కృష్ణుడే, అక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ నుంచి నేను చూడాలని ఉంది గోవింద కృష్ణ అనుకుంటే చాలు. ఓ నన్ను చూడాలని ఉంది చూపిస్తారా అని అంటాడు. విశేషాలన్నీ చూపిస్తాడు. ఇంకా ఆయన ఒక్కడే కాదు, నేను తిరిగిన ప్రదేశాలన్నీ చూపిస్తారా అని అంటాడు. కృష్ణ పరమాత్మని మనం ఎప్పుడు కూడా భగవద్గీత ఏం చెప్పాడో అది ఒక్కటన్నా ఆచరించడమే. అది భగవంతుడు చెప్పేది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సరే, కంసుడితో వసుదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏంటో చంపేస్తాను అంటున్నావు, నీ అదృష్టం పోతే నీ చావు ఒక కారణం తెలిసింది. ఈ అమ్మాయికి 8వ కాన్పులో పుట్టబోయేవాడు నేను చంపేస్తానని నీకు తెలిసిపోయింది కాబట్టి ఒకవేళ నీవు ఆమెను చంపేసావనుకో అప్పుడు నీకు చావు రాకుండా అవుతుందా చెప్పు బాబా. కనుక మరణం వస్తుంది, నీవు విలవెయ్యాడిపోతున్నావు కదా, నేను చనిపోతున్నానని. మరణం అంటే ఏంటో నీకు తెలుసా? మరణం చాలా సూక్ష్మమైనది అని చెప్తూ, ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయే ముందు స్మరణ చేత మరలా ఉపాధిని పొందుతుంది. ఏదైతే నేను చివరి వయసులో అనుకుంటూ చనిపోతానో ఆ జన్మ నెక్స్ట్ జన్మ కోసం కృష్ణుడికి సంబంధం లేదు, భగవంతుడికి సంబంధం, ఎప్పటికీ సంబంధం లేదండి. ఇంకొక ఉపాధి ఎత్తుకుంటున్నా నేను, ఈ ఉపాధి అయిపోయింది, ఈ శరీరం ఉపాధి, ఇంకొక శరీరాన్ని ఎత్తుకుంటున్నా. చూడండి ఎన్ని కష్టాలు, ఎన్ని పనులు ఈ శరీరం. మనకే అర్థం చేసుకోవాలి, పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయిందాక పని ఖాళీగా ఎవడన్నా ఉంటున్నాడా? ఎవ్వడూ లేడు. అదే కర్మ. ఆ కర్మ ఎక్కడ ఉంది ఎవరికి తెలుసు? ఎనకం చేసుకున్న కర్మ, నేను చేసుకున్న కర్మ ఎనకుంది. ఆ కర్మ నడిపిస్తుందని నన్ను నడిపిస్తుంది. అమ్మ గర్భంలోకి తీసుకోబోయేది కర్మే, అక్కడ పెరిగేది కర్మే, అక్కడ అంతా కార్యక్రమం చేసేది కర్మే, మళ్ళీ బయటకు వస్తుంది కర్మ. పోవటం ఏంటి, రావటం ఏంటి, చాలా చెప్పడం కదండి ఇది భగవంతుడి సృష్టి. అందుకోసం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇదంతా ఉలక్కేనండి, ఏమీ లేదు. ఏ కృష్ణ తెలియదు నాకేమి, నువ్వేనన్ను రక్షించు కృష్ణ అంటే చాలు. నిజంగానండి కృష్ణ పరమాత్ముడు నిజంగానే రక్షిస్తాడు. అందుకోసం రెడీగా ఉంటాడు, అమాయకుడు లాగా చూస్తుంటాడు, అంత చూస్తుంటాడు కృష్ణ పరమాత్ముడు. కనుక బాబా నువ్వు ఇది ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకో, ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. మనస్సుకి ఏది సంస్కారం అలవాటు పడుతుందో అస్తమాను ఈశ్వరుడు గురించి చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకో, భగవంతుడి గురించి వినడం అలవాటు చేసుకున్నాం అనుకో, చదవడం అలవాటు చేసుకున్నాం అనుకో, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ సంస్కారమే వస్తుంది. అందుకే సంస్కార బలాన్ని బట్టి మనిషి బయట తిరుగుతూ ఉంటాడండి. ఆ సంస్కారం అనేది వస్తూ ఉంటుంది. ఆ సంస్కారం కూడా ఎవరు నేర్పించాలి? మనకి తల్లి తండ్రి నేర్పించాలి. ముఖ్యంగా తల్లి నేర్పించాలండి సంస్కార బలం. ఎప్పుడో నేర్పించారు. అమ్మే మనకు గురువు, అమ్మే దైవం. అమ్మ లేకపోతే శరీరం లేదు, తర్వాతే భగవంతుడు. అమ్మే భగవంతుడు, ఇక మళ్ళీ భగవంతుడికి ఏమో లేదు.
కృష్ణుడే అమ్మ అంతే. అందుకోసం రోజు అమ్మకి కృష్ణుడు అంటే అమ్మే నమస్కారం చేసుకోండి. కృష్ణ నువ్వే మా అమ్మాయి అంతే కదా. అనుకుని నేను పునరి కాస్త ఏమనుకున్నాడు, మా అమ్మ నువ్వే అన్నాడు, మా తండ్రి నువ్వే అన్నాడు. అంటే ఆ విధంగా భగవంతుడు కనిపించాడు ఆయన. కనుక బాబా నువ్వు ఎప్పుడు చనిపోతావు అనుకుంటున్నావు. కానీ నీకు ఒక విషయం చెప్తాను, శరీరమును విడిచిపెట్టే ముందు మనస్సు పంచేంద్రియమును మూటగట్టుకుంటుంది. చేసిన పాపకర్మలను ఇవే చేసింది. ఈ కన్ను, నోరు, చెవి, చెడనాలికి ఏ నాలికంటే దీనికి ఏ మాట వస్తే ఆ మాట అంటుందండి. చెడనాలికి ఇది మామూలుగా దీనికి ఈ నాలికి ఎన్ని రుచులు కోరద్దో, ఇది మాట్లాడద్ది రుచులు కోరద్ది. ఈ మాటలు రుచులు ఎన్ని కోరేది ఇవి కాదండి, మనస్సు. అది మెయిన్ కారణం. అదేం చేస్తే ఈ ఇంద్రియాలని మూటగట్టుకుంటుంది. బాగా ఏమేం చేసినాయి అని మూటగట్టుకొని అది ఊర్ధ్వముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుందంట. ఊర్ధ్వముఖంగా పై భాగానికి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ పుణ్యబలం చాలక వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో ఒక రంధ్రాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కళ్ళలో నుంచో, ముక్కులో నుంచో, కింద నుంచో, లేకపోతే రోమం దాంట్లో నుంచో వెళ్ళిపోతూ ఉంది. కనుక ఒక్కొక్కసారి ఆ విధంగా ఏం వెళ్ళిపోతుందో ఎవరికి తెలుసు బావా అని చెప్తూ ఉన్నాడు. కనుక నువ్వేం చేస్తావంటే చంపేస్తానంటున్నావు. నువ్వు చంపేస్తే నీ శరీరం ఏమైనా ఇక్కడ ఉండిపోతుందా? కనుక నీవు ఇంకొక శరీరంలోకి వెళ్ళి తీరుతావు బావా. నువ్వు చనిపోయినప్పుడాను. కానీ చెల్లెలను చంపిన పాపానికి మటుకు నువ్వు అదోకి వెళ్ళిపోతావు బావా, తప్పదు నీకు అని చెప్పేశాడండి. ఎందుకు బావా ఇంత పని చేస్తావో, కాబట్టి నీవు నీ చెల్లెలు విడిచిపెట్టే అన్నాడు. ఎవరన్నా ఇంటాడంటే ఎవడ కంసుడు రాక్షసు దగ్గరికి పోయి మనం చెప్తే ఇంటాడా? ఎవడంటాడు? ముఖ్యమంత్రి రాజుల దగ్గరికి పోయి, మూర్ఖుడి దగ్గరికి పోయి నిలబడుకొని ఇలా కదండి ఎలా చేయాలంటే చెప్పబడి విన్యాసం చంపేస్తాడు. మూర్ఖుడికి ఏం చెప్తాము? చెప్పలేము. చెప్పేవాడే చెప్తే వింటాడు. కానీ ఇప్పుడు కంసుడు మూర్ఖుడు, మామూలుడు కాదు. అంటే కంసుడు గురించి మనం చెప్పుకోవడం అవసరం లేదండి. ఈ లోకంలో ఉండే వాళ్ళ గురించి కంసుడు తీసుకుంటాడు భగవంతుడు. ఎంత గొప్ప వేదాంతాన్ని చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అంత గొప్ప వేదాంతాన్ని కంసుడికి బోధ చేశాడండి. ఈ విధంగా బోధ చేస్తే ఆయన మనసు మారలేదు. పరీక్షితుడు మారింది కానీ సుఖబ్రహ్మ చెప్తే ఈయనకెందుకు మారింది? మారదు. అర్థం చేసుకోవాలి మనం. పరీక్షితుడికి చెప్తే సుఖబ్రహ్మ చెప్తే మారాడు. ఈయన చెప్తే కంసుడు ఎందుకు మారుతాడు? అంటే భక్తులకు చెప్తే ఏమైనా మారుతారే, మరి బయట వాళ్ళకి చెప్తే ఏం మారుతారు? ఏం మారదు. దాన్ని చెప్తున్నాడు. అయితే మేకు కొట్టడానికి మీరు మేకు శుద్ధి పట్టుకొని వెళ్తాం గోడ కొట్టేదానికి. గోడ గొల్లగా ఉన్నట్లయితే శుద్ధి పెట్టి కొడితే మేకు పెడుతుంది. గోడ బాగా గట్టిగా ఉందనుకో, రాయిగా అయిపోతే ఎంత శుద్ధి కొట్టి పెట్టినా మేకు ఉంగుతుందే కానీ గోడలోకి వెళ్ళదు. అసలు ఉదయంలో ఆర్ద్రత అనేది ఉంటే చెప్పింది లోపలికి వెళ్తుంది. అంటే భగవంతుడి గురించి చెప్పింది వెళ్ళాలంటే హృదయంలో ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. ఉంటే వెళుతుంది. హృదయంలో ఆర్ద్రత లేనప్పుడు సుఖ బ్రహ్మ వచ్చి భాగవతం చెప్పిన బుర్రలోకి ఎక్కడో. వాడికి స్కూల్కి పోయి బాగా చదువుకోవాలని ఉంటే చదువుకుంటాడు. వాడికి ఆ చదువు చూస్తే ఎక్కడో గుర్తొస్తుంటాడు. వాడికి ఏం చదువుతాడు? చదువు అంతే. కనుక ఇది కూడా వసుదేవుడు వేదాంతాన్ని చెప్పాడు, కానీ కంసునికి ఎక్కలేదు. శుకుడు వచ్చి పరీక్షితుడు చెప్పాడు, అది పరీక్షితుడికి తలకెక్కింది. ఈ భాగవతం మోక్షమును పొందాడు. కానీ కంసుడు అలా పొందలేకపోయాడు. ఈ తేడా ఎక్కడ వచ్చింది? కంసుని హృదయంలో ఆర్ద్రత లేదు. నేను వినాలా అనేది లేదు. అంటే ఇప్పుడు కంసుడు కాదు, ఎవరికైనా అది ఉండాలి. ఉండకపోతే వినరు. అదంతే. దాని గురించి మనం చెప్పేది లేదు. చాలా పనులు ఉంటాయండి. చాలా మందికి ఎంతమంది వస్తున్నారు? 4-10 మంది వస్తున్నారు. మీకు ఆకృత ఉంది కాబట్టి వినాలని వస్తున్నాయి. ఎన్ని పనులు మీకు? చాలా పనులు ఉన్నాయి. ఎందుకు అంటే అని ఆ భగవంతుడి మీద భక్తి పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం ఈ భాగవతం వినేదానికి వస్తున్నారు. అంతేగాని ఇదేం పెద్ద చెప్పేదేనది కాదు. ఆ భక్తి మార్గం మీకు ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాణిస్తున్నాడు భగవంతుడు. మీతో పాటు నేను కూడా పెరగలుగుతున్నాను. అప్పుడు కంసుడు నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు బావా. ఈ శరీరం అంటే నువ్వు కాదు, విడిచిపెట్టే. మరణం అంటే ఏముంటుంది అంటున్నావు. కానీ నేను మరణమును అంగీకరించను.
నేను దేవకిని చంపేస్తానన్నాడండి. కృష్ణుడు ఏం చెప్పాడండి భగవద్గీతలో? ఆత్మసత్యము ఆత్మనిత్యము అని భగవంతుడు చెప్తున్నాడు. ఎక్కడికి పోవయా నువ్వేదయా ఉండేదంటాడు. భలే ఉంటాయి కృష్ణ నువ్వు చెప్పమంటున్నాడు అర్జునుడు. వీళ్ళంతా మావాళ్ళు వెలువడేవాళ్ళు సరిపోతారు. శరీరం పోతుందయా ఇంకో శరీరం వస్తుందయా అన్నాడు. అంటే ఎవరన్నా వింటారండి? ఎవరైనారండి? ఈ శరీరం పోతే ఇంకో శరీరం ఉంటాడు. ఆ వచ్చినప్పుడు చూసుకోవాలి ఎవరికెవరు అంటాడు. అంటాడా లేదా? అంటాడు. అందుకే అంత ఈజీగా ఎక్కదు భగవతత్వము. అందుకే నేను చెప్పాడుగా భగవద్గీతలో వేల కొలత మధ్యలో ఒకనొకడు వస్తూ ఉంటారు. వేల కొలత మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు భగవంతుడి దగ్గరికి. వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళలో ఒకడు చూస్తాడు భగవంతుని. అట్లు చూసిన వాళ్ళలో కూడా ఒక్కడ మాత్రమే నా యథార్థ తత్వము తెలుసుకుంటాడు. అట్టి వాడు నా లోకానికి వస్తాడు అర్జునుడు అన్నాడు. అంతేగాని అందరికీ ఎక్కాలని లేదు, అందరికీ వినాలని లేదు, అందరూ భగవతత్వానికి పోవాలని లేదండి. అది ఏ జన్మలో ఇస్తే ఆ జన్మలో భగవంతుడు. కావున నువ్వు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు బావా. ఈ శరీరం అంటే నువ్వు కాదు, విడిచిపెట్టి అంటున్నావు. కృష్ణుడు చెప్పింది ఈ శరీరం అంటే నువ్వు కాదు, విడిచిపెట్టి అంటున్నావు. అది కుదరదు. నేను మరణమును అంగీకరించను, చంపేస్తాను అని చెప్పేస్తున్నాడండి. అప్పుడు వసుదేవుడు ఆలోచన చేశాడు. ఉన్నది ఉన్నట్టు వేదాంతాన్ని చెప్తే కంసుని తలకెక్కదు భావించాడు. ఇప్పుడు తాను ఒక ధర్మాన్ని నిర్వర్తించాలి. అంటే ఎవరో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎక్కడండి వేదాంతం? ఎప్పుడు వేదాంతం ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎక్కడో. గొప్ప అన్నం పెట్టి తినమంటే తినడు. దాంట్లో అన్ని రకాలు 2 రకాలు 3 రకాలు ఏదో ఉంటేనే వాడికి ఎక్కుతుంది. దానికి చెప్తున్నాడు తన భార్యను తాను రక్షించుకోవాలి. తర్వాత దేవుడు ఎక్కువ జ్ఞానబోధ చేస్తే వాడికి బుర్రకెక్కదు. వాడు జ్ఞానబోధ చేస్తే ఏమెక్కుతుందండి? ఎక్కదు. అలాగని ఎలాగైనా తన భార్యను రక్షించుకోవాలి. అసత్యము చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనసుకు నచ్చినదై ఉండాలండి. కంసునే కాదు, ఎవరికైనా మనం చెప్పేది నచ్చేది అయి ఉండాలి. వాడి మనసుకు నచ్చేది చెప్పాలని ఏ మాట పెడితే ఆ మాట చెప్తే మళ్ళీ నేను తప్పుకోవడానికి కంసుని కాదు, నేను వసుదేవుణ్ణి. అందుకే పూర్వకాలంలో నోటి మాటతో జరిగిపోయేది. ఒక 1000 రూపాయలు ఆయన ఇచ్చాడంటే 50 సంవత్సరాల కిందట రాతలు ఏముండవు. 1000 రూపాయలు మళ్ళీ తెచ్చిచ్చేస్తాడు ఆయన. అటువంటి ఉండేది. ఈ రోజు రాతలు రాసిన కూడా ఉండవు కదా. రాతలు నీటి మీద రాతలు అయిపోతాయి ఈ రోజు. అంటే ఆ విధంగా కంసుడు గురించి చెప్తున్నాడు. నేను కంసుడు లాంటి అంటే కదా ఎడబడితే మాట్లాడు అని చెప్తూ తాను వసుదేవుడు అన్న మాటకి నిలబడతాడు. కాబట్టి ఎలాంటి మాట మాట్లాడాలని లోపల ఒకసారి ఆలోచన చేశాడు. ఆ ఆలోచన రావాలన్నా కూడా ఆ టైంలో భగవంతుడు ఇవ్వాలంటే అందరికీ రాదు ఆలోచన. ఎలా మాట్లాడాలా ఆ సమయం బట్టి అది సామాన్యంగా రాదు అందరికి. మనం అనుకుంటాం కానీ తప్పిపోయిపోతుంటాం మనం. ఆ పన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చేద అంత శుభము నేడు మీదెప్పటిరుగులు మెడత ప్రాణం ఒక నిలిచిన వారు నాడు నెరరాడి సుతులు పుట్టినయే సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చినేని బ్రహ్మచేతనం వీడు పాటే వీడు లేక ఇందునే సదుపాయం ఒకటి లేదే కొంత ప్రాకుల కల్పకపోయి వగ్నియగసి దొగ్గుల వాడి వహించు పంగి కర్మవశమున భవబుద్ధి కారణం దూరగతి పొంది ఇక ఏల తొట్టుపడగా అసలు నేను తక్షణం చేయవలసిన పని ఏంటంటే ఈ దేవకి ప్రాణాలని రక్షించడం. ఆ సమయంలో రక్షించుకోవాలంటే తర్వాత హాస్పిటల్లో ఉన్నాం, డబ్బు లేదు, ఏదో ఒకటి ఇంట్లో ఏదో బీరువా ఉందంటే ఎవడో ఒకటి నుంచి బీరువా ఎత్తుకోవాలంటారు. ముందు భార్య ప్రాణాలు రక్షించుకోవాలా. ఆ బీరువా 2000 కాదు, వాడు 1000 రూపాయలు ఇచ్చడం వల్ల బతికిందనుకో తర్వాత సంగతి దేవుడు మళ్ళీ ఇప్పుడు బీరువాలు తెచ్చుకుంటాం. అది ఇక్కడ చెప్పేది కోసం ఇక్కడ ఊరగా చెప్పడం కాదండి. భార్యని ఎలా చూసుకోవాలి, భార్య ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి నువ్వు చూసుకో అంటున్నాడు. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు వంశుడు అనేది కాదు, కష్టకాలం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని చూపిస్తున్నాడు వసుదేవుడు. చూపిస్తూ ఆవిడ కానీ ఒకవేళ బ్రతికితే ఆ ప్రాణం నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? 8వ గర్భం కదా కంసుని చంపుతానని పుట్టుతాడని ఆకాశం కలిగింది ఇప్పుడు. కాబట్టి 8వ గర్భమునందు జన్మించేవాడు ఇతను చంపుతాడు. కాబట్టి ఇతనికి అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరికీ ఇతనికి ఇచ్చేస్తాము, వారిని చంపేయమంటాము. ఈవిడకి చంపడం ఎందుకు? ఈవిడ కాదు
కదా ఇతను చంపేది. కంసుడికి తాను ప్రాణములతో ఉండడం కావాలి. నేను మాట తప్పునని కంసుబాబు బాగా తెలుసు. పుట్టిన పిల్లలని చంపడానికి ఇస్తానంటే నా మాట నమ్ముతాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారిచే నిజంగా వీడు నా భార్య 8వ గర్భమున పుట్టిన వాడి చేత సంహరింపబడాలని రాసిన విషయం సత్యమే గారైతే వీడు ఎలాగో చచ్చిపోతాడు అని ఆయన మనసులో ఊహించేశాడు. వెంటనే వసుదేవుడు అంటే సామాన్యుడు కదండి, అందుగా ముందు నా భార్యను రక్షించుకోవాలి. సరే ఎలాగైనా సరే నా ముందు నా భార్యను రక్షించుకోవాలి. భర్తగా ఇది నా కర్తవ్యము. ఇదండి ఈ చిన్న స్టోరీ తెలుసుకుంటే చాలు. అదే ఇద్దరు ఏకమైపోయి ఆ జీవ బ్రహ్మైక సిద్ధిని పొంది భగవతత్వంలోకి ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి. అది స్టోరీ అంతా ఇదేను. కాబట్టి పిల్లల్ని ఇచ్చేస్తానంటారు, నిజంగా ఇచ్చేస్తారు. భార్యను ముందు రక్షించుకుంటాను. అసలు నా పిల్లలు పుడతారో పుట్టరో ఎవరు తెలుసు కనుక వీడి విన్నట్టే నేను విన్నాను ఆకాశ మార్గంలో నుంచి. కాబట్టి నేను మాత్రం ఈ మాట ఎందుకు అనకూడదు అని భార్యను రక్షించుకోవడం నా ధర్మం, నా ధర్మాన్ని నేను పాటిస్తాను. తర్వాత అదృష్టం దురదృష్టాలు ఎవరికి ఎలా ఉంటాయో మనకు తెలియదు. అరణ్యంలో గాలి 2 చెట్లు రాసుకుంటున్నాయండి. అరణ్యంలోనే 2 చెట్లు బాగా రాసుకుంటున్నాయి. నిప్పు పుడుతుంది అక్కడ. పక్కనే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. ఆ ఎండిపోయిన చెట్టును కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం చాలా దూరంగా పోయి అక్కడ ఉన్న ఎండు చెట్టును కాల్చుతుంది. ఆ పక్కనే ఉన్న ఎండు చెట్టును కాల్చకుండా బ్రతికిపోతుంది. పక్కన ఎక్కడో ఉన్న ఎండు చెట్టును కాల్చుతుంది. ఎవరు కావాలి దీని అదృష్టం కాకపోతే? కావున అదృష్టం ఎప్పుడో చేసుకున్న కర్మ వల్ల వచ్చింది. ఎవరు చేసుకున్న కర్మను అనుసరించి వాటికి జననము మరణము వచ్చేస్తున్నాయి. ఇది నాకు తెలిసి నేను ఎందుకు భయపడాలి? కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని మీకు ఒక మాట చెప్పేస్తానని మనసులో అనుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్పాడు వసుదేవుడు. ఎంత ఒక క్షణం ఆలోచన చేశాడు. అంతేనండి, అడవిలోనే 2 చెట్లు బాగా రాసుకున్నాయనుకో, పక్కన చెట్టు పడదు, గాలి బాగా వెళ్ళి అక్కడ దూరం పడి చెట్లు కాలుస్తాయి. ఎవరు తెలుసు జన్మ మరణం, ఎవరు పోతాడో ఎవరు ఉంటాడో మనకేం తెలుసు, తర్వాత చూసుకుందాం అని వీడికి చెప్పేస్తాను. పిల్లలు పుడతారో పుట్టరో, పోయి పుడితే పోయి చంపేస్తాడు, పుట్టలేదా ఉంటారు అని అనుకున్నాడు. అనుకొని లులనకు పుట్టిన కొమరుని వలనం జగదరుచు గగనవాణి పలికే సంచగల మృగాక్షిగల కొడుకులు సంపయిత్తు క్రమవన్నీకున్ అనుకుని, బావా కంస బాబా అయితే నీకు ఒక మాట చెప్తాను. నీ చెల్లెలికి పుట్టిన 8వ వాడి చేత కదా నీకు మరణం సంభవిస్తుందని నీవు అంటున్నావు. కాబట్టి ఈ దేవకీ దేవి గర్భము నుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని పుట్టగానే మావి కూడా ఆరకుండానే నీకు తెచ్చి శిశువు నీకు ఇచ్చేస్తాను బావా, వాడిని నువ్వు చంపేసి. ఎంత బాగా చెప్పాడంటే చూడండి, ఎంత ధైర్యం ఉండాలని మాట చెప్పాలంటే. అందుకే మన పెద్దవాళ్ళ మాట తప్పేవాళ్ళు కదండి. మాట అంటే మాటే, ఇంటే ఉంటుంది పోతే పోతే ఆస్తి అని ఆ రోజుల్లో అంత బాగా ధర్మాన్ని నడిపారండి. అది రామచంద్రుడు ఏమన్నాడు, అరణ్యానికి ఎంతో ఉంటే నాన్నగారు పిలిచి నీకు రేపు అరణ్యవాసం అని చెప్పాలా, రేపు పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రి జరిగిపోయింది. పొద్దున అరణ్యవాసం అన్నాడు. వెళ్ళిపోతున్నాడు రాముడు. వెళ్ళిపోతుంటే లేచి వచ్చాడు దశరథ మహారాజు. పడిపోయి ఉన్నాడు. పడిపోయి రాముడు వెళ్ళిపోతున్నాడు. రామచంద్రుడు వెళ్తూ ఉంటే రామా 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 ఆగు రామా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రామా, నేను చూడకపోతే ఉండలేను రామా అన్నాడు. సీతారామ లక్ష్మణుడు సుమంతుడు రథం తోలుకోపోతున్నాడు. సుమంతుడు అంటే మంత్రి. రథం తోలుకోపోతున్నాడు. దుమ్ము రేగిపోతుంది అయోధ్యలో. మీరు బాగా వెళ్ళిపోతున్నాడు. ఈయన తగిడుతున్నాడు. పాపమైన పంచి కట్టిన దోమతుడు పోయి ముందు పడిపోయాడండి. చూడండి దశరథ మహారాజు పడిపోయినాడు. దుమ్ము రేగుతుంది అయోధ్యలో. పడిపోతే సుమంతుడు ఒక్కసారి వెనక చూశాడు. చూసి రామచంద్ర ప్రభు నాన్నగారు పడిపోయాడు, రామా రామా అంట పడిపోయాడు అన్నాడు. రథం ఆ వెనక పోతున్నాడు. రథాన్ని పోనీ ముందుకు అన్నాడు. మాట అంటే మాటే, ధర్మం కోసం వెళ్ళాలి, ధర్మం కోసం ఒక్కసారి ముందుకెళ్ళారని వెనక రానన్నాడు. అది రామచంద్ర ప్రభు అంటే. మరి నాన్నగారు అడిగితే ఏం చెప్పంటావు, నేను మంత్రిని, ఏం చేస్తాడో ఏమో, నా మాట లేదంటే గుర్రాల సవ్వడిలో వినిపించలేదని చెప్పి అంటాడు. మరి అధర్మం కదా రామ అంటాడు. ధర్మం కోసం అధర్మాన్నైనా చెప్పాలి, తెలుసుకో అంటాడు.
భగవంతుడు కూడా ధర్మం కోసం అది అధర్మం అని చెప్పి దానివల్ల ఉపయోగం లేదు అన్నాడు. నేను పోయేది ధర్మం కోసం వెళ్తున్నా అంటే అర్థం ఏంటి? రాక్షస సంహారం చేయాలి నేను పోయేదానికి, అందుకోసం వెళ్తున్నా అని ఆయన మనసుకు తెలుసు. రామచంద్రమూర్తి ఎవరికి తెలుసు? సీతమ్మ తెలియదు, లక్ష్మణుడికి తెలియదు, సోమంతుడికి తెలియదు. ఆయన పోయే కార్యక్రమం ఉంది, రావణాసురుడు రాక్షసుని తెగటార్చాలంటే భూమి మీద ధర్మం నిలపాలా. అందుకు వచ్చాడు రామచంద్రుడు, అందుకోసం వచ్చింది ఇక్కడ. కనుక వాడిని చంపే బావా అన్నాడు. మాట అంటే మాటే, అప్పుడు నీకు మృత్యు రాదు కదా బావా అన్నాడండి. అంతేగాని నీ చెల్లెళ్ళు చంపేస్తాను ఎందుకు బావా, పాపకర్మ కదా. నీ మృత్యు హేతువును నువ్వు చంపినట్లయితే నిన్ను ప్రపంచం తప్పు పట్టదు బావా అన్నాడండి. ఎంత బాగా చెప్పాడు చూడండి. గగనవాణి చెప్పింది అందుకు చంపేశాను అని అనుకుంటారు అందరూ కూడా. కనుక నువ్వు ధర్మం తప్పనక్కర్లేదు, నేను ధర్మం తప్పనక్కర్లేదు బావా, ఆయన విడిచిపెట్టు బావా అన్నాడండి. ఆ సమయంలో అలాగే మాట్లాడాలి. తర్వాత దేవుడు అప్పుడు కంసుడు అన్నాడు, వసుదేవుడితో ఇదేదో బాగానే ఉంది బావా, బావా నువ్వు ఎంత మంచివాడి బావా, నిజమే మా చెల్లెల్ని చంపడం ఎందుకు బావా, నేను తప్పు కదా, నువ్వు అంటే నాకు చాలా నమ్మకం బావా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నువ్వు అంటే నాకు చాలా నమ్మకం బావా, మీ పిల్లలను తీసుకొని వచ్చి ఇచ్చేస్తావు కదా, మీ ఇద్దరు హాయిగా అంతఃపురానికి వెళ్ళిపోండి అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకి వసుదేవులు వెళ్ళిపోయారు. ఒక్కొక్కడి సత్యసంధత ఒక్కొక్కడికి చేతగానితనంగా కనిపిస్తుందండి. ప్రపంచంలో అదొక విచిత్రం. ఒక్కొక్కడు సత్యంగా మాట్లాడేవాడిని చేతగాని వాడిగా చూపిస్తారు ఈ రోజుల్లో. కానీ వసుదేవుడు సత్యం, అటువంటి సత్యం గలవాడు ఆయన. దేవకి వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదట కొడుకు పుట్టాడు. ఎందుకంటే కాలం అలాగే ఉండదండి, కాలం అలాగే ఉంటుందా మనకు తెలీదు. వివాహం అయిపోయింది, కాలం తన పని తాను చేసుకోబోతూనే ఉంటది. మనం అనుకుంటాం మరి సంవత్సరం అయిపోయింది అంతలేక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుట్టేదేంటి పుట్టించేదేంటి, కాలమని కాలం తిప్పేస్తుంటది ఎంత వాటికి కూడా. మనకేం సంబంధం లేదు. సరే అంతలేక ముసలి వయసు వచ్చింది, అయిపోయింది, చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాను పాడుకున్నాను, మా ఊళ్ళో ఉండే లేరు, మా అమ్మ లేరు, మా నాన్న లేరు, ఎవరు లేరే. ఎవరుంటారు ఇక్కడ? ఎవ్వడో ఉండడు. ఇదంతా మాయ. మాయ అనుకొని నీ జాగ్రత్తలో ముందు ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు దాకా వసుదేవుడు మాయలో ఉన్నాడు, వీడు అనుకుంటున్నాడు ఆయన పిచ్చి మాయలో ఉన్నాడు, వీడు చనిపోవడం ఖాయమని వసుదేవుడు తెలుసు. ఆయన బ్రహ్మజ్ఞాని, మామూలుడు కాదు. కనుక మొట్టమొదటి కొడుకు పుట్టాడు. ఇప్పుడు పరీక్ష ఎవరి మీద పోయింది? ఇప్పుడు పరీక్ష వసుదేవుడి మీద పోయింది. ఎవరి మీద పోవాలి? దేవకి మీద పోవాలి. ఎవరి మీద పోవాలి? వసుదేవుడు ఇప్పుడు మాట ఇచ్చినవాడు. పెద్ద ఆయన ఇంటి ఆయన మాట ఇచ్చింది, 1,00,000 రూపాయలు పోయి తెచ్చుకున్నాడు. వాళ్ళదే పాటు ఇంట్లో వాళ్ళది, ఈయన మాట తప్పకూడదు, ఈయనదే వచ్చిన సావంతా ఇప్పుడు. కనుక పిల్లవాడు పుట్టగానే దేవకి వసుదేవుడికి తాను కంసునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వచ్చేసింది గుర్తుకి. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతుల విపుణకం కలుగక ఇచ్చిన ధీరుండల వసుదేవుడు తక్క ఇతరుడు గలడే. ఏం చెప్పాడు చూడండి. పుట్టిన పిల్లలని చంపడానికి ఇస్తానన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకును పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లవాడిని పట్టుకెళ్ళి బావా చంపే బావా అని కంసుడికి ఇచ్చేసాడండి. సత్యసంధుడంటే సత్యము ధర్మము అంటే ఎటువంటి ధర్మమో చూడండి. ఆయన కంసుడు చూశాడు, ఎవరిస్తారండి ఆ పసిపిల్లవాడిని? ఒకవేళ అనుకున్నా కూడా, లేకపోతే ఈ రాష్ట్రం లేక ఒక రాష్ట్రానికైనా పోతారు కానీ వాటిని వదిలిస్తారా అని సత్యసంధత అంటే ఈ సత్యం అంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంతేగాని భాగవతంగా విన్నామంటే మనం కూడా అలా ప్రవర్తించాలని చెప్తూ ఉన్నాడు. కంసుడు చూశాడు, ఆ పిల్లవాడిని చూసేసరికి వాడికి ధైర్యం వచ్చేసింది. వసుదేవుడు చూసి బావా చూసావా నువ్వు ఎంత మాట తప్పని వాడివు, పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకొచ్చి ఇచ్చావు, నేను రాలేదు చంపడానికి, నువ్వు తెచ్చావు నాకు. అందుకే బావా నీవంటే అంత గౌరవం నాకు, నువ్వు మాట తప్పని వాడి బావా అని. బావా 8వ వాడు కదా బావా నన్ను చంపేది, మొదటి వాడిని చంపడం ఎందుకులే బావా, తీసుకెళ్ళిపో బావా అన్నాడు. రాక్షసుడు కూడా ఎలా మారిపోయాడు చూడండి. వసుదేవుడు లోపల అంతగా కంసుని నమ్మలేదండి. ఎలా నమ్ముతాడండి?
ఎలా నమ్ముతాడు? రాక్షసుడు ఎలా నమ్ముతాడు? పైకి అలా కనిపిస్తాడు. కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత రెండవ కొడుకు పుట్టాడు. 8వ గర్భమున కదా ఏమన్నాడు, అందుకని రెండో పిల్లవాడిని తీసుకొచ్చి ఇవ్వలేదు, ఊరుకున్నాడు. అలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడిపోయిందండి. 6 మంది పిల్లలు పుట్టే ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఒకరొకరు పార్కులు తీసుకెళ్ళటం, హోటల్కి తీసుకెళ్ళటం, పిల్లల్ని దేవకి వసుదేవుని చెప్పదానండి. ఎంత ఆనందంగా ఉన్నారంటే 6 మంది పిల్లలు తీసుకొని రిక్షా నిండా పిల్లలే తీసుకెళ్తే రిక్షా వాడు తొక్కలేక ఎత్తుళ్ళు దిగుళ్ళు ఆ రోజుల్లో ఈ విధంగా తీసుకెళ్తే ఒక రోజు ఉన్నట్టే ఉండి కంసుడి దగ్గరికి నారదుడు దిగాడు. ఓ నమో నారాయణ ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడంటే కథ జరిగిపోతుంది. ఇంకా నారదుడు వచ్చాడంటే జ్ఞానం వచ్చేసినట్టే ఎవరికైనా కూడా. ఆ పేరు వింటేనే మనకి జ్ఞానం వస్తుందండి. నారదుడు మహాజ్ఞాని. ఆయన ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేసే దానికోసం వస్తాడండి. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చెరుదించి ఏకతమన మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులు దేవకీ మొదలగు తెరములు వసుదేవుడా అదిగా గల సర్వ యాదవులను స్వరలుగాని నిజము నరుడుగాని చెప్పి కంసుందు నీవు రకసుందు అనియో దేవమయు చక్రి దేవకీదేవి పుత్రుండు జనించి కుతలము ఎరుపు పుట్టిన చెడి దైత్యులెల్ల చంపు అనుచు చెప్పి చెనయ్య దివికి. నారదుడు భలే పని చేశాడు. ఇప్పుడు వచ్చేసి నారదుడు ఒక చిత్రమైన పని చేశాడు. ఏం చెప్తున్నాడు? కంసుడి దగ్గరికి వచ్చి, ఓ కంస, ఎంత వాడిపోయా నీవు, అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవ్వరూ మనుషులు కాదు. ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవ్వరూ మనుషులు కాదయా. ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు క్రిందటి జన్మలో కాలనీవి అనే పేరు వల్ల రాక్షసుడు అయ్యా. నీవు నిన్ను శ్రీ మహావిష్ణువు కింద జన్మలో సంహరించాడు. ఈ జన్మలో కంసుడు వై పుట్టావు. నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు, చెట్లు, రాళ్ళు, రప్పలు వీరందరూ కూడా దేవతలు చెప్పేశాడండి. నారదుడు చెప్పి నిన్ను చంపడానికే వచ్చారయ్యా అని చెప్పేశాడండి. అని చెప్పి హాయిగా ఆయన మేట నానుకుంటూ నారాయణ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మాట వేసి వెళ్ళిపోయాడు. అంతేనండి. కంసుడు కనిపిస్తాడు. ఆయన ఇంకేం కనిపిస్తాడు? కనిపించాడు. చూడండి ఇప్పుడు కంసుడు పరిస్థితి. నారదుడు చెప్పాడంటే సత్యం, అంతే, నమ్మేస్తాడు. అప్పుడు కంసుడికి అనుమానం వచ్చేసింది. నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడు కదా, వసుదేవుడిని అతని 6 పిల్లల్ని తీసుకురామని వెంటనే కబురు చేశాడు కంసుడు. చేస్తే 8వ వాడికి వీళ్ళు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలని కంసుడు ఆలోచన చేశాడండి. అందుకని ఉన్నవాడు ఉన్నట్టుగా తీసుకురమ్మన్నాడు. అలానా రమ్మనంటే కంసుడు పిల్లలను చాలా చిత్రంగా చంపేవాడట. 2 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు. పిల్లల శరీరాలు ఎక్కడికక్కడ అద్దరై పగిలిపోయేది. అలా 6 చంపేశాడు. వారి ఎందుకంటే చంపేశాడు. అందరినీ ఒక రూల్ వేసేసి దేవకోస్తాలు బయట పెట్టి మామయ్య మామయ్య అంటున్నా కూడా మామ లేదు ఏం లేదో 2 కాళ్ళు ఒక్కొక్కరు చంపేశాడు. అందరినీ చంపేశాడు. ఎందుకు చంపేశాడో మళ్ళీ చెప్తారు వాళ్ళు ఎవరో కూడా. ఈ చనిపోయిన పిల్లలు కూడా ఈ కాలనీ కుమారులు పెద్ద చిత్రమైన. అందుకే కదా ఈ జన్మలో ఇక్కడ పుడతాం, నెక్స్ట్ జన్మలో అక్కడ పుడతాం, అక్కడ పుట్టి అక్కడ భార్య అంటాడు, ఇక్కడ పుట్టి ఇక్కడ 3 అంటాడు, అక్కడ పెట్టి ఇంకొక జన్మ చెప్తాడు. ఇదే వాళ్ళ జన్మ. అందుకే భగవద్గీత ఏం చెప్పాడు? ఇవన్నీ నీకు ఎందుకురా ఈ జన్మలో ఈ కర్మలో అనన్యా చింతయంతో ఏ జనా పరిపాసతే స్వామి ప్రావినేత్రానా యోగక్షేమం. నా గురించి ఆలోచించేరా, నీ యోగక్షేమాన్ని తీసుకున్నాను, నా లోకానికి కూడా తీసుకెళ్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. అది చెప్పేది ఇప్పుడు ఇవన్నీ కూడా అందుకోసమే చెప్పి పిల్లల శరీరాలు అలా పగలగొట్టేశాడండి. వారిని అలా చంపిన తర్వాత తన తల్లిని, తన తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టేశాడు. కంసుడు ఏమన్నా చాలా మంచోడండి. కంసుడు ఇప్పుడు పెట్టడం జనాలు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళే పెడుతున్నారు. నీతో నాకే పని, నా సొంతం నాది అన్నారా లేదా? చూసారండి. అందుకే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పాడండి,
తల్లి, తండ్రి, గురువు, దైవము, బిడ్డలు, అన్నదమ్ములు, ఎవరికి భార్య, భర్తలు, ఎవరికి సంబంధం లేకుండా పోతాయి అన్నాడు. అసలు ఒకరికొకరు సంబంధాలు తెగిపోతాయి అన్నాడు. ఎవరికి సంబంధాలు ఉన్నా ఎవరికి లేవు సంబంధాలు, ఒకరికొకరికి తెగతింపులు చేసుకుంటున్నాడు అంట. దక్షిణమున తల్లిదండ్రులు తల్లి ముఖం బిడ్డ, బిడ్డ ముఖం తల్లి చూడకుండా దక్షిణం దిక్కుపడిపోతారని చెప్పాడు. ఇది ఒక చిత్రమైంది. ప్రజలందరూ నీళ్ళలో అగ్నిలో నీరులో కలిసిపోతారని చెప్పాడు ఆయన. ప్రజలందరూ నీరులో నిప్పులో కలిసిపోతారని చెప్పాడు. నీరు నిప్పు అంటే ఏంటి? సముద్రాలు పొంగటము, నదులు రావటం, ఎంతమంది చూడటం లేదు. నీరు నిప్పు అంటే ఎన్నో యాక్సిడెంట్లు, అగ్నికి ఆవుతైపోతున్నారు చూడండి. ఈ విధంగా ప్రజలందరూ లాస్ట్కి నీరు నిప్పులో కలిసిపోతారన్నాడు. తల్లి ముఖం బిడ్డ, బిడ్డ ముఖం తల్లి చూడకుండా దక్షిణం వైపు పడిపోతారని చెప్పాడండి. అంటే కరోనా వ్యాధి వచ్చినప్పుడు తల్లి ముఖం బిడ్డలో లేదు, బిడ్డ ముఖం తల్లి చూడ. అమ్మ కరోనా వ్యాధి వచ్చిందంటే వీడు మనకు సంబంధం లేదని హాస్పిటల్ పడేసి వచ్చాడు. ఏం వచ్చిందంటే నాకు సంబంధం లేదని పట్టించాడు. ఎందుకంటే అటువంటి వ్యాధి అది దక్షిణం అంటే దక్షిణం ఉండేది ఎవరంటే యమకింకరుడు, యమధర్మరాజు ఉండేది దక్షిణం వైపు పడి వెళ్ళిపోతున్నాడు. ఎవరు పాటికోళ్ళు వెళ్ళిపోయారు. మీరు చూసారో లేదో అక్కడ ఆ శవాల గుడ్డలో తగలేస్తా ఉండే పోయారు. 2-3 సార్లు పోయి వేరే పని మీద, ఆఫీస్ పని మీద పోతే అసలు వర్ష పెట్టి లేదు. అసలు బయట నిలబడుకోనున్నారు. ఏది బాడీలు అవి అయిపోతే మళ్ళీ లోనికి వెళ్ళాలి రెడీగా. సింహాలు పుల్లేనట్టు మళ్ళీ సింహాలు వెళ్ళినట్టు. నిజమండి. అందుకోసం భగవంతుడు చెప్పింది. అందుకే ఏం చెప్పాడు? చెప్పలేదనక పొయ్యలు తప్పనిదిగో గురుని వాక్యము, తప్పుదోవల పోవవారులు చప్పరించే మృంగు శక్తులు. ఎప్పుడిప్పుడో అనగా రాదు, ఎప్పుడో ఏ వేళలో మరి గుప్పు గుప్పున గుర్ర పడుగులు ఏరుపడును. ప్రళయములు వచ్చిన మీద కూడా, ప్రళయములు వచ్చిన మీద కూడా రామ రామ అనని వారులు రాలిపోదురు, కూలిపోదురు తెలుసుకోండి అని పెద్ద వచనం ఇది. ఇంకా చాలా పెద్ద పద్యం. లాస్ట్ వెళ్ళిపోతు కాలం రాసేసి వెళ్ళిపోయాడు. ప్రళయంలో వచ్చిన మీద కూడా గుర్ర పడుగులు ఏరుపడినంటే ఎప్పుడు వస్తాయో దుష్ట శక్తులు మేము మింగి పారేస్తాయి అన్నాడు. అంటే పక్కదోవల పోయాడో మింగేస్తాయి అన్నాడు శక్తులు. చూడండి, పక్కదోవల పోతే వద్దంటే వాడు కొట్టేసుకోబోతాడు, చనిపోతున్నాడు. వద్దంటే కారేసుకోబోతాడు, చనిపోతున్నాడు. వద్దురా అంటే బయట వ్యవహారం చేస్తున్నాడు, చనిపోతున్నాడు. ఎన్ని రకాలుగా చెప్పాడు తెలుసా? దుష్ట శక్తులు పీక్కొని తినేస్తాయి అన్నాడు. రకరకాల దుఃఖులతో, రకరకాల వ్యవహారాలతో ప్రపంచంలో అలా వెళ్ళిపోతారు. కానీ ప్రళయములు వచ్చిన మీద కూడా మళ్ళీ ఇచ్చాడు చాయిస్. భగవంతుడు ఇచ్చాడు. రామ రామ అనని వారు రాలిపోతారు. అయ్యా ప్రళయాలు వస్తాయి, మీరు ప్రతికూలాలు కూడా రామనామాన్ని అప్పుడు కూడా పలకకపోతే రాలిపోతారు, కూలిపోతారు. అంటే ప్రళయం వచ్చినా కూడా భయపడరంట. అప్పుడు భయపడతారు. అంటే మళ్ళీ రామలేదు భగవంతుడు కోసం. దీంట్లో అర్థం చాలా ఉందండి. భగవంతుడు చెప్పింది అన్ని జీవరాశుల్ని ప్రేమించమని చెప్పాడు. కనుక రామ రామాని ఎందుకు చెప్పాడు? రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. అందుకోసం రామ రామాని చెప్పేశాడు ఆయన. అంత స్టోరీ అది మామూలుగా లేదు. మనం వచ్చిందా లేదా కరోనా వ్యాధి, ఎంతమంది భయపడిపోయాం. మనందరం బ్రతికున్నామంటే కృష్ణ పరమాత్ముడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలంటే 24 గంటలు నమస్కారాలు చేసుకోవాలి. ఒక్కొక్కరు ప్రాణమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఆశ్చర్యకరం. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి తిరుపతిలో పెట్టి చూస్తూ ఉంటే మీరు ఒక్కొక్కరు బయట వేసి పారేశారు. సిలిండర్ గ్యాస్ లేదు, ఆక్సిజన్ లేదు, కొత్త సిలిండర్ పెట్టి తగిలించారు. దెబ్బగా ప్రాణాలు వెళ్ళిపోయి జలాల్లోకి రంగం తెలిపారు వర్ష పెట్టి. సామాన్య విషయం కాదండి. ఇంకోసం మనం ఇంకా బ్రతుకున్నామంటే కాలజ్ఞానం ప్రకారం తెలుసుకోవాలా రామ రామ అని. ఇందుకోసమే కదా ఈ రోజు చూడండి. అంతేకాదు తెర మీద బొమ్మలు ఎగిరేను పగిరేను. అంతేకాదు వాళ్ళు రాజ్యాలు పరిపాలన చేస్తారు. వాళ్ళకేం తెలుసు పరిపాలన చేయాలంటే? మహాజ్ఞానులు కావాలి రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే. ఈ రోజు ఎవడబట్టి పరిపాలన చేస్తున్నారు అని చెప్పినట్టు సామాన్య విషయం కాదు. రంగులో రాజ్యం లేదన్నాడు. రంగులు పూసుకున్నాడు రాజ్యం లేదంటే మనం ఆ రోజులు అనుకునేవాడు. నీ బయట తిరిగేవాళ్ళు కదా రంగులు పూసుకొని అనుకున్నాడు. అంతే రంగులు పూసుకున్న రాజ్యం ఏంటి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కోసం ఏం చెప్పాడో అది జరిగి తీరుతుందండి. దానికోసమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక వసుదేవుడు వీళ్ళందరినీ కూడా కారాగారంలో పెట్టేశాడు. అందరినీ పెట్టేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు కూడా ఎలా చేస్తాడని ఎక్కడికో వెళ్ళిపోయాం. కనుక మనం ప్రతి క్షణం అండి మనం మామూలుగా అనుకోకూడదండి. బయటికి పోయినా దుష్ట శక్తులు కాసుకుంటూ ఉంటాయి. కలియుగంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే భగవంతుని నామంతో బయటకు వెళ్ళాల్సిందే. ఇంతకంటే ఏం లేదండి. ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు. అలాంటిది నాకు ప్రమాదం.
క్షణ క్షణం ప్రమాదమే, హోటల్లో పోతుంటే ప్రమాదమే, ఎక్కడ పోతున్నా ప్రమాదమే. దానికి పెట్టేసి వాళ్ళందరినీ అప్పుడు పిలిచాడు కంసుడు. గొప్పుడు, రుణావత్రుడు, పూతన, శకటాసురుడు, అగాసురుడు వీళ్ళందరినీ పిలిచాడు. పిలిస్తే అందరూ వచ్చారు, రాక్షసులు వాళ్ళంతా వచ్చేసి ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి. వాళ్ళందరినీ స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా తనను అంతం చేయడానికి పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఇప్పుడు వాడు బయట ఎక్కడో ఉండటానికి వీల్లేదు, తన కారాగారంలోనే ఉండాలి దేవకి వసుదేవులు కూడా. అందున తరువాత వస్తున్న గర్భం 7వ గర్భం సామాన్యమైన గర్భం కాదండి. 8వ గర్భమునకు ముందు గర్భం 7వ గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకి వసుదేవుని అత్యంత కట్టుదిట్టంగా కారాగారంలో పెట్టాడు. రోజు తానే స్వయంగా వెళ్ళి చూసుకునేవాడు. 3 పూట్ల వాడికి ఇంకా నిద్ర లేదు, అన్నం లేదు, ఏమి లేదు, అలా ఉండేవాడు. తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, సకులనైనా, బంధుజనులైనా రాక్షకాంక్ష చేసి రాజులు సంపుడు రమణి తలుచు జీవితార్థులగుతూ. చూడండి మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, రాజులు ఏం చేస్తారండి? తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, సకులనైనా, బంధుజనులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు సంపుడవరని తలుచు జీవితార్థులగుతూ. రాజులకి తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, బంధువులు లేరు. వాళ్ళ రాజ్యకాంక్ష ఎవరైనా చంపేస్తారు, ఎటువంటి వాళ్ళైనా చంపేస్తారు అని చెప్తున్నాడు. రాజ్యకాంక్ష అనేది మిక్కిలి ప్రమాదకరమైనది. రాజ్యకాంక్ష పెరిగిపోయిన వాడికి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, సభ్యులు, బంధువులు ఎవరినైనా చంపేస్తాడంటే ఎవరిని లెక్క చేయడు. తాను బ్రతికుంటే చాలు, ఒక్కడే బ్రతికుండాలి. తనకు రేపు రావాల్సిన పదవి అవతల వారికి రాబోదని చంపడానికి కూడా పెడతాడు. రాజ్యాధికారంలో ఉండే మత్తు అటువంటిది. కాబట్టి కంసుడు కూడా దేవకి వసుదేవుడి పిల్లల్ని చంపేశాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలండి. వసుదేవుడి పిల్లలు పసివాడు, నారదుడు మహానుభావుడు. ఇప్పుడు మళ్ళీ నారదుడు దగ్గరికి వెళ్ళాలి మనం. ఆయన ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోయాడు, మన ఇంటికి వచ్చాడు. ఎవరో ఒక పెద్ద మనిషి ఒక పుల్లేసి వెళ్ళిపోయాడు. భలే వాడిని పెళ్లి చేసుకున్నావా నువ్వు, భలే కోడాలు తెచ్చుకున్నావే, ఈ పొద్దునే 8 గంటలకు నిద్ర లేస్తుంది, నన్ను అడగలేదు, మా ఊరికి చెప్పాడు. చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏమిటా మాట చెప్పొచ్చు? దాని తర్వాత ఏదో ఉంటది కనుక నారదుడు కూడా ఒక మాట వేసి వెళ్ళిపోయాడు. ఏదో ఉంటది, దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు లోక కళ్యాణం కారకుడు నారదుడు. ఏ పని చేసినా నారదుడు మంచి పని చేస్తాడు. నారదం దదాతీతి నారద, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు. అటువంటి వాడు 6 పిల్లలు చనిపోవడానికి ఎందుకు కారణమవుతాడు? ఆయన చెప్పకపోతే చంపుతాడా? చంపడు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి? నారదుడు వచ్చి చెప్పకపోతే కంసుడితో అలా ఎందుకు చెప్పాడు అనే అనుమానం ఎవరికైనా వస్తుందండి. సినిమాలో చూసినా వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడ జవాబు దొరకదు. దేవి భాగవతంలో దొరుకుతుంది మళ్ళీ. అందుకే ఇక్కడ దొరకకపోతే ఆ ఊర్లో దొరుకుతుంది అంటారు. అందుకోసం ఒక్కొక్క వెంకటాచల మహత్యంలో దొరకంది, బ్రహ్మాండ పురాణంలో దొరకంది, కాశీ ఖండంలో దొరకంది, ఇంకొక దగ్గర దొరుకుతుంది. ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా. దీనికి పరిష్కారం దొరకాలంటే ఏం చేయాలా? రామాయణంలో ఏదైనా అనుమానం వస్తే, రామాయణంలో అనుమానములు బాగా నివృత్తి కావాలంటే పద్మ పురాణం చదవాలి. అందుకే కదా కార్తీక దామోదర మాసం జరిగినప్పుడు ఈ కార్తీక మాసంలో జరిగిన పద్యం అనుకుంటే రోజు చదివేవాళ్ళం మనం. ఆ పద్యాన్ని చదవాలంటే పద్మ పురాణం నుంచి తీశారు. ఆ పద్యం చూసారండి. పద్మ పురాణం అష్టాదశ పురాణాలు ఎప్పుడో రాసినాయి, వ్యాసుడు రాసినాయి, ఎప్పుడో జరిగినాయి, అక్కడి నుంచి తీశారు. అలా ఉంటుంది భగవంతుడి కదా. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించింది ఏదైనా సమగ్రంగా మనం చదవాలంటే భవిష్య పురాణం చదవాలి. ఎక్కడ చదవాలంటే మొన్నే వచ్చాడు అనుకోవద్దు. మళ్ళీ మనం ఎప్పుడో భవిష్య పురాణం అంటే ఎప్పుడో మళ్ళీ ఆ భవిష్య పురాణానికి వెళ్ళాలి. మొత్తం స్టోరీ చదవాలంటే ఆ విధంగా వరాహ పురాణం కానీ ఇటువంటి చదివితే మనకు అర్థమవుతాయి. అలాగే కొన్ని సంబంధమైన కొన్నిట్లు దొరుకుతాయండి. ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు. పూర్వము మరీచి ఊర్ణాదేవి అని ఉండేవారండి. వాళ్ళిద్దరికి 6 పిల్లలు పుట్టారు.
వాడు పుట్టుకతో బ్రహ్మజ్ఞానం వాళ్ళిద్దరికి. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకి వెళ్ళారు. సభలు జరుగుతుంటాయండి, కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాం, రెడ్డి పెట్టారు, ఆయన పెట్టారు, దేవతలందరినీ పిలిచి వాడు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. పెద్దలు కూర్చుండగా నవ్వుతుంది కదండి, నవ్వకూడదు. పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి నవ్వు నవ్వకూడదు. అప్పుడు బ్రహ్మగారు మీకు నన్ను చూసి నవ్వు వచ్చింది కాబట్టి రాక్షసుని కడుపులో పుట్టండి అని చెప్పించారు. ఒకటే మాట అంతే. అంటే పెద్దల్ని ఎంత గౌరవించాలో చూడండి. మా ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలంటే ఎవరు దిక్కు లేకపోతే పర్లేదని ముందు అమ్మానాన్ని గౌరవిస్తే చాలు, తర్వాత సంగతి, తర్వాత దేవుడు. తాత ఉంటాడు, తాతని గౌరవిస్తే చాలు. తాత పీత ఈరోజు తాత లేదు, పీత లేదు, ఎవరు గౌరవిస్తున్నారంటే తాత లేదు, దేవుడు లేదు. కనుక ఆయన చెప్తున్నాడు, అందువల్ల మీరు కిందటి జన్మలో కాలనేమి కుమారులుగా జన్మించారు. ఇది కిందటి జన్మలో మీరు కాలనేమిగా కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుడి కడుపులో పుట్టారు. మీరు ఈ ఆరుమంది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు నాన్నగారు, ప్రహ్లాదుడు నాన్నగారు కడుపులో పుట్టారు. అప్పటికి వాళ్ళకున్న రజోగుణ తమోగుణం కొద్దిగా తగ్గిందంట. ఈ యొక్క నవ్వులాట ఏది తగ్గిపోయిందంట. మరలా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారంట మళ్ళీ కూడా. అంటే మొట్టమొదటి కాలనేమిగా కుమారుడుగా పుట్టారు, తర్వాత హిరణ్యకశిపుడు కుమారుడుగా పుట్టారికి అప్పుడు ఈ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారంట. మళ్ళీ వీళ్ళు చేస్తే ఎన్ని వేల సంవత్సరాలండి, లక్షల సంవత్సరాలు మాటలు కాదు. అప్పటికి బ్రహ్మగారు వారికి కనిపించి దీర్ఘ ఆయుర్దాయాన్ని ప్రసాదించాడంట. బ్రహ్మగారు ప్రసాదిస్తే ఈ విషయం తండ్రి దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్పారు. హిరణ్యకశిపుడి దగ్గరికి వస్తే హిరణ్యకశిపుడు చాలా పాపం చేసిందంట. నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘ ఆయుర్దాన్ని పొందలేదు, కానీ మీరు అప్పుడే పొందేశారా, కాబట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నాను, మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. ఏంటంటే కొడుకు లేదు పోయి దీర్ఘాయుషులో సంపాదించుకుంటే రాక్షసుడండి, రాక్షసుడు అలాగే ఉంటుంది. నాకు తెలియకుండా మీరెంటా దీర్ఘం ఆయుర్దాయం ఎట్లా సంపాదించుకుంటారు, నేను ముందు వెళ్ళాలా, అందుకోసం మీరు నిద్రలో చనిపోండి చేశాడు. రాక్షసత్వం అలా ఉంటుందండి. ఓడొక్కడే బ్రతకాల, కొడుకు లేదు, ఎవడో లేదు, భార్య లేదు, కొడుకు లేదు, పెట్టాలి, ఓడొక్కడే ఇంద్రియాలు ఉపయోగించాలి. అదే ఇప్పుడు జరిగేది. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని తొప్పుతాడు అన్నాడండి. అంటే గత జన్మలో అంటే ఎవరు, కాలనేమి, కాలనేమి చేత మళ్ళీ మీరు చంపబడతారన్నారు. ఇప్పుడు పుట్టారు మళ్ళీ పాపం. ఇంత కష్టపడాల్సి వచ్చింది బ్రహ్మగారు చూసి నమ్మినందుకు. ఇంకా నీ ఇక్కడ ఎన్ని కష్టాలు పడి ఎంతమంది అవమానించో, నేను ఎన్ని జన్మలు కావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకే. నిజమండి, సామాన్య విషయం కాదు. మనం ఏదనుకుంటాం, ఏదైనా మన తల్లిదండ్రులే, పెద్దలే, గురువులే ఏమని అనుకుంటాం. ఇదంతా వెనక చుట్టుకొని ఉంటుంది, బాగా పాము మెరుగేసుకునేట్టు చుట్టుకొని ఉంటుంది, అటు చుట్టుకొని ఉంటుంది. నా వెనక సామాన్య విషయం కాదండి. ఆ విధంగా వాళ్ళు శాపం ఈ జన్మతో ఆఖరైపోయిందండి. వీళ్ళు ఇప్పుడు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో వీరి తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడుగా ఉన్నాడు కాబట్టి వీరు కంసుడు చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి మరలా వారు బ్రహ్మజ్ఞానులై అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళ శాప విమోచనం పొందేలా చేశాడండి. 6 పుట్టే వరకు వేచి చూసి తర్వాత 6 బ్రహ్మజ్ఞానులై మోక్షమును పొందే స్థితిని నారదుడు కటాక్షించాడు. అది నారదుని రాకలోని కారణము. ఇది దేవి భాగవత అంతర్గాతంలో ఉంది, వ్యాస భాగవతంలోని కాదు. కాబట్టి ఇప్పుడు ఈ 6 నారదుల వల్ల మోక్షాన్ని పొంది మరలా తన లోకానికి తను వెళ్ళిపోయాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూడండి. బ్రహ్మగారు మీరు నవ్వారు కాబట్టి మీరు రాక్షసుడు పట్టుకుంటున్నాడు. అప్పటికే కాలనేమిగా పుట్టున్నాడు ఈ కంసుడు పూర్వ జన్మలో. ఆయన మళ్ళీ ఆయన జన్మలో నుంచి మళ్ళీ ఆయనకు శాపించి మళ్ళీ హిరణ్యకశిపుడు పట్టుకుంటారు. ఈ లేదు పాపం బ్రహ్మదేవుడి గురించి చేద్దాం అనుకున్న నాన్నగారు చెప్తే ఈ హిరణ్యకశిపుడు కోపం నుంచి నాకంటే ముందు ఆయుర్దాయాన్ని సంపాదించారా, మీరు నిద్రపోతారని చనిపోతులు కాక అన్నారు. వాళ్ళు నిద్రలో చనిపోయారు. అంతేకాకుండా మళ్ళీ పుట్టినప్పుడు మీరు నీ పూర్వ తండ్రి చేతిలో మరలా మరణించదు కాకని శాపించాడండి. ఇవన్నీ వాళ్ళకి తెలుసండి. రాక్షసులైనా కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ నోటి కూడా వచ్చేస్తుంటాయి ఆ మాటలు. ఈ విధంగా మళ్ళీ నారదుడు వచ్చి ఈ 6 మంది పుట్టిన దాకా చెప్పాలి. అంటే దాదాపు 8 సంవత్సరాలు అయిపోతుందండి. 8 సంవత్సరాలను దాచిపెట్టుకోవాలంటే కంసుడు నోట్లో వేసిపోయాడు. కంసుడే మామూలుగా ఊరుకుంటాడా, ఊరుకోడు.
అందుకోసం ఇప్పుడు కంసుడు కారాగారంలో దేవకీ వసుదేవుల్ని అట్టే పెట్టాడు. కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఎందుకు? జ్ఞానకలులోని శారదయ్యని పోలి ఘటములోని దీపకలవలి ప్రాతయింతన కడపయింత దేవకీ కాంత విశ్వగర్భ గర్భయుడుతూ ఒక్కొక్కడు ఉంటాడు. వాడు మహాపండితుడైంది, కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడం. వాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడో వాడికి ఏది ఇష్టమైతే దాని వైపు విషయాన్ని మరలిస్తూ ఉంటాడండి. అది దుర్మార్గుడైన పండితులో సరస్వతి ఉంటుంది. కుండలోపల వెలుగుతున్న దీపంలో లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మహా పండితుడు ఉంటాడు. అంటే ఆయన ఉన్నట్టు యథార్థం చెప్పడం. ఆయన ఏం చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు. వాడికి ఏది ఇష్టమో దాని వైపు విషయాన్ని మనసును మనం మరలింపజేస్తూ ఉంటాడండి. అందుకే యథార్థంగా ఉన్నట్టు చెప్పాలి. అది దుర్మార్గుడైన పండితులో ఉన్న సరస్వతీదేవి కుండ లోపల వెలుగుతున్న దీపముల లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా. కుండ లోపల వెలుగుతున్న దీపం లోకములన్నింటినీ మహావిష్ణువు కడుపులో పెట్టుకున్న మహావిష్ణువు ఈరోజు కంసుడు జైల్లో దేవకీ గర్భంలో మగ్గుతున్నాడు. ఆశ్చర్యకరం కదండి. భగవంతుడు వచ్చి ఆ దేవకీ గర్భంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? వాడు మహా తపస్సాలు అందుకోసం వాళ్ళకి అర్థంలోకి వచ్చాడు. దీనికోసం ఆ కృష్ణ పరమాత్ముడు లేరు అద్భుతంగా ఉంటాయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రేపు నుంచి కృష్ణ పరమాత్ముడు 7వ గర్భం లక్ష్మణస్వామి ఇద్దరు వస్తారండి. కృష్ణ పరమాత్ముడు ఆవిర్భావంగా మనం వింటే దానికి మనకు మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చినట్టే. మళ్ళీ సంవత్సరాలు రాకముందే మనం కృష్ణుడు చూస్తున్నట్టు. అది కృష్ణ జన్మాష్టమి అంటే మాటలు కాదండి. కృష్ణుడు యొక్క కథ విన్నా, కృష్ణుడు యొక్క పుట్టుక విన్నా ఇంకా మళ్ళీ మనకి జన్మ ఉండదు. ఇందులో అనుమానమే లేదు. అనుమానమే లేకుండా వెళ్ళిపోతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, రాధే 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 రాధే. जय राधा दामोदर की, राधा गोपीनाथ की, राधा श्याम सुंदर की, राधा कुंड श्याम कुंड की, जय बरसाना राधा देव की, जय श्री कृष्ण परमात्मा की, यशोदा कृष्ण की, नंद कुमार की, देवकी कृष्ण की, वसुदेव कृष्ण की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, जय मुनि महाराज गारी की, महाभक्त बृंदमुनकु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ సుదర్శన యాగం ఉందండి. తప్పకుండా కూడా భక్తులు ఆదివారమైన చేకూరు గ్రామంలో మంచి వాతావరణంలో నిమ్మ చెట్లు, అరటి చెట్లు, కృష్ణాలయము అక్కడ మామూలుగా ఉండదు. అసలు ఆ రోజు యాగం చేస్తారు. ఎవరైనా రాగలిగిన అక్కడ వచ్చి భగవంతుడి యొక్క యజ్ఞగుండంలో ఏదో సుదర్శన యాగం చేసేసి ఆవులు దండ పెట్టుకొని అన్నింటికి దండ పెట్టుకొని భోజనం చేసి మాతాంతం తీసుకొని చేయడం. కృష్ణ జగత్. జై జగన్నాథ మహారాజు గారికి.